ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుల కారణంగా యువత మద్యానికి బానిసవుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో మద్యం విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. బెల్ట్ షాపుల వల్ల గ్రామాల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బెల్ట్ షాపులను మూసివేయాలని స్థానికులు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్ట్ షాపులో మద్యం విక్రయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతా ఉన్నది. విచ్చలవిడిగా కూడా మద్యాన్ని బెల్ట్ షాపులలో విక్రయిస్తుండడంతో కూడా ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని కూడా ఇప్పటికే ఇటు మహిళా సంఘాలతో పాటు ఎవరైతే బాధిత కుటుంబాలు కూడా కొన్ని సందర్భాలలో ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా ఏదైతే 24 గంటలు కూడా మద్యం ఏదైతే బెల్ట్ షాపులలో కూడా మద్యం విక్రయాలు అయితే జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కూడా బెల్ట్ షాపులను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ కూడా ఇప్పటి వరకైతే అమలు కాలేదని అయితే ఇటు మహిళా సంఘాలు కావచ్చు, అదేవిధంగా కూడా బెల్ట్ షాపులలో ఏదైతే మద్యం బెల్ట్ షాపులకు సంబంధించి కూడా అటు బాధితులు కూడా ఏదైతే ఇప్పటికే కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా జైపూర్ మండలం మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలానికి సంబంధించి కూడా కుందారం అనేటువంటి గ్రామంలో కూడా ఒకే గ్రామంలో కూడా 3 షాపులు, ఒక షాపు 5 లక్షలకు, అదేవిధంగా మరొక షాపు 2 లక్షలకు, మరొక షాపు 1,50,000 రూపాయలకు కూడా వేలం ద్వారా కూడా గ్రామ పంచాయతీలో వేలం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కూడా షాపులను బెల్ట్ షాపులను దక్కించుకోవడం జరిగిందంటే బెల్ట్ షాపులలో మద్యం ఏ రకమైనటువంటి అంటే ఎంత బెనిఫిట్ కొని ఏ రకంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా ఏదైతే దాన్ని కూడా పై అధికారులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే అక్కడికి వెళ్ళి కూడా ఆ షాపుల యజమానులకు అయితే మొత్తం కూడా 50,000 రూపాయలు ఫైన్ వేసిండ్రు. అదేవిధంగా కూడా మరి కూడా ఎక్కడైతే ఈ బెల్ట్ షాపులకు సంబంధించి ఒక జైపూర్ మండలం అనే కాదు, అదేవిధంగా కూడా ప్రతి మండలంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి మండలంలో కూడా బెల్ట్ షాపుల దందా అయితే యథాచ్ఛగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి రాత్రి 24 గంటల్లో ఎప్పుడు వెళ్ళి కూడా తలుపు తట్టితే కూడా మద్యాన్ని ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ను కూడా అందించేటువంటి పరిస్థితికి బెల్ట్ షాపులు చేరుకున్నాయి. అంటే ఆ బెల్ట్ షాపులలో క్రయ విక్రయాలు ఎలా జరుగుతున్నాయో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే గ్రామాలలో అయితే యువత కావచ్చు, వేరే వాళ్ళు అంటే యువత ఎక్కువగా ఈ ఏదైతే వ్యసనాలకు మొత్తం కూడా మద్యం షాపులలో మద్యం సేవించడం ద్వారా కూడా అనారోగ్యాల బారిన పడుతున్నట్టు కూడా ఆ బాధిత కుటుంబాలు కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం కూడా మంచిర్యాల జిల్లా కావచ్చు, సిర్పూర్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులలో అయితే మద్యం అయితే పూర్తిగా కూడా మద్యం అయితే విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుకు స్పందిస్తలేరు అంటే ఎక్సైజ్ శాఖ అధికారులకు మరి బ్రాండ్ షాప్ ఓనర్లకు ఉన్నటువంటి ములాఖాత్ ఏంది, అసలు లింక్ ఏందనే దాని మీద కూడా కొంత ప్రజలలో అయితే ఏదైతే ప్రశ్నలు అయితే రేతెక్కిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ బెల్ట్ షాపులను నియంత్రించడంలో ఇటు ప్రభుత్వం కావచ్చు, ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ బెల్ట్ షాపులలో మద్యం సేవించడం ద్వారా గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా కూడా క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందంటూ కూడా ఇటు పోలీస్ శాఖ అధికారులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ బెల్ట్ షాపులను నియంత్రిస్తే గ్రామాలలో కూడా స్వేచ్ఛ అయినటువంటి వాతావరణం నెలకొంటుంది. అనారోగ్యాల బారిన పడు గ్రామాలలో చాలామంది కూడా వ్యవసాయ కూలీలు ఇతర పనులు చేసుకొని ఆధారపడి జీవించే వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి డబ్బులను కూడా ఈ బెల్ట్ షాపులలో పెట్టి కూడా మద్యం సేవించి అనారోగ్యాల బారిన పడుతున్నారని కూడా ఆ బాధిత కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఖచ్చితంగా చర్యలు చేపట్టి ఇటు ఎక్కడైతే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే బెల్ట్ షాపులు అన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా కూడా చర్యలు చేపట్టాలని అయితే బాధిత కుటుంబాలతో పాటు మహిళా సంఘాలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.